సరే వాళ్ళ నాయకుడి మీద ఈగ వాళ్ళ కూడా ఊరుకోమని చెప్పడం ఒక విషయం అయితే, మొత్తం కేసీఆర్కి నోటీస్ ఎట్లు ఇస్తారా అని వేముల ప్రశాంత్ రెడ్డి ఎవరు అంటున్నారు. ఎమ్మెల్యే బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కేసీఆర్కి నోటీసులు ఇస్తారా? కేసీఆర్కి నోటీసులు ఇచ్చుడంటే తెలంగాణ అస్తిత్వానికి నోటీసులు ఇచ్చుడే అని చెప్పి అంటా ఉన్నారు. కేసీఆర్ ఏం అతీతుడు కాదు, కేసీఆర్ ఏమి భగవత్ స్వరూపుడేం కాదు. ఆయన కూడా మన లెక్క మనిషే. పైగా తెలంగాణ కోసం కష్టపడి కొట్లాడి ముందుగా ఉండి ఆ ముందు వరుసలో నిలబడ్డాడు కాబట్టి ఉద్యమ నాయకుడు అని పేరుంది. అంతే తప్ప తర్వాత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను కూడా ఆపాలి, దొరకబట్టాలి, మస్తు కష్టపడ్డాడు కాబట్టి ఇలా ఏం చేసినా సరే అంటే కూడా కుదరదు. ఎందుకంటే వ్యవస్థను వాడుకోవద్దు. నువ్వు ఈ సమాజానికి మేలు చేస్తా అని వచ్చినప్పుడు వ్యవస్థను వాడుకొని నీ సొంత లాభానికి వాడుకుంటే డెఫినెట్ గా ఎవరైనా సరే చట్టానికి అతీతులు కారు అనేది నా భావన. ఒక జర్నలిస్ట్ గా కేసీఆర్ తప్పు చేస్తే నేను అంతకంటే ముందు కూడా చెప్పిన, మెడలు పెట్టి నూక్కపోర్రి, జైల్లో పెట్టుర్రి, బరబర గుంజుకపోర్రి. నేను వేరేటోని లెక్క పింక్ కండువా వేసుకొని వార్తలు చెప్పడం లెక్క దేవునికి నోటీస్ ఇస్తారా, కేసీఆర్కి నోటీస్ ఇస్తారా, ఆయనకు నోటీస్ చేయడానికి మీకు ఎన్ని గుండెలు అని చెప్పని బాపత నేను కాదు. తీసుకుపోవాలంటే తీసుకుపోండ్రి, కానీ తప్పిదం చూపెట్టుర్రి. తెలంగాణ సమాజానికి ఆయన చేసిన తప్పిదం ఎందుకు చూపెట్టరు తప్ప ఉత్తగానే ఇక సాక్షిగా పిలిచి కూడా ముద్దాయిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే మాత్రమే ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. డెఫినెట్ గా తప్పును తప్పే అంటాం. ఒకవేళ తప్పు లేకున్నా మీరు తప్పు అని చెప్పి కనుక ఏదైనా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా నిలువరించే ప్రయత్నం చేస్తాం. కానీ